నా పేరు వజ్రోజు రవీంద్రాచారి. మేము మల్లన్న సాగర్ ముంపు గ్రామము ఏటేట కిష్టాపూర్ వాస్తవ్యులం. మేము ఒక 50 మంది మేము ముంపు గ్రామ బాధితులం వచ్చినాము. మాకు గ్రామంలో మా యొక్క ఇండ్లు, భూములు అన్ని సర్వస్వం కోల్పోయినాము. మాకు అధికారులు మమ్మల్ని పట్టించుకోకుండా ప్యాకేజ్ ముందర మాకు రాలేదు, లాట్లు ఇవ్వలేదు. ఎన్నోసార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అడిషనల్ కలెక్టర్ గారు కలిసాము, ఆర్డీఓ గారు కలిసాము, ఎంఆర్ఓ గారు కలిసాము. ఎవరు మాకు ఏమి రెస్పాన్స్ చేయలేదు. ఎప్పుడైనా వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పేసి ఆపుతుండ్రు. అందు గురించి మేము ఈరోజు ప్రజావాణికి వచ్చినాము. రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని వచ్చినాము. మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము. మేమందరం ముంపు గ్రామాలు 50 మంది వచ్చినాము. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్ ఏదైతే ఏర్పాటు చేసిండ్రో నిజంగా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేమంతా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యొక్క నిర్వాసితులము. దాదాపు ఆ ప్రాజెక్టులో 14 గ్రామాలు మునిగిపోయినాయి. కొన్ని లక్షల మంది నిర్వాసిత అయినరు, కొన్ని వేల కుటుంబాలు అందులో మునిగిపోయినాయి. అయినప్పటికీ ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాము. మాకు వచ్చే నష్టపరిహారము భూముల యొక్క స్థలాలు కానీ, ఇండ్ల స్థలాలు కానీ భూములు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మాకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలి, మా పిల్లలకు మాకు రావాల్సిన ప్యాకేజీలు ఇవ్వాలి. కొంతమందికి ఇష్టారాజ్యంగా అర్హత లేని వాళ్ళకు కూడా వాళ్ళు ప్లాట్లు అలాట్ చేసుకోవడం జరిగింది ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు మేము ఎన్నిసార్లు దాదాపు కలెక్టరేట్ చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఒక 50 సార్లు తిరిగినా కానీ మాకు స్పందన లేదు, స్పందించిన వాళ్ళు లేరు. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. భూములు కోల్పోయినాము, ఇండ్లు కోల్పోయినాము, ఖాళీ స్థలాలు కోల్పోయినాము, అన్ని పోయి నిర్వాసులమై పూర్తిగా చెట్టించిన పక్షులు లెక్క అయిపోయినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు మా మల్లన్న సాగర్ ఉద్యమం అప్పుడు వారు వచ్చి మా ఊర్లోనే 2 రోజులు మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండి దీక్ష చేసిండ్రు ఆ సాధన కోసము. అయినా కానీ గవర్నమెంట్ పట్టుదలతోటి ప్రాజెక్ట్ నిర్మించింది. మేమందరం కూడా భూములు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మా భూములు ఇచ్చినప్పటికీ కూడా మాకు నష్టపరిహారాలు ఇవ్వడం లేదు. కొంతమంది కుమ్మక్కైపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వాళ్లకు ప్లాట్లు ఇచ్చుకుంటూ పైసలు ఇప్పించుకుంటూ చేసుకుంటున్నారు. కాబట్టి అది న్యాయం కాదు. మాకు కూడా న్యాయం చేయాలి, మాకు కూడా ప్లాట్లు రావాలి. మా పిల్లలందరికీ ప్లాట్ ఎంతసేపు మీరు చదువుకున్న వాళ్ళకి ఇవ్వమని చెప్పి మాట్లాడటము, లేకుండా ఊర్లో లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పి మాట్లాడటము, ఇవన్నీ భావ్యం కాదు. చట్టబద్ధంగా చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారమే మాకు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా కొట్లాడటానికి మేము ముందుకు వచ్చినాము. కాబట్టి ఇవాళ మేము ఇక్కడ ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మా యొక్క అప్లికేషన్లు పూర్తిగా వాళ్లకు ఇవ్వడం జరిగింది. పరిశీలించి మాకు మెసేజ్లు పంపుతామని చెప్పిండ్రు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. నా పేరు వజ్రోజు నరేంద్రాచారి. నేను మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో మా ల్యాండ్ పోయింది, మొత్తము మా ఇల్లు పోయింది. నాకు ఇంతవరకు R&R ప్యాకేజ్ కానీ, ప్లాట్ కానీ, డబ్బులు కానీ ఇంతవరకు నా ఒక్కనికే రాలేదు. చాలా మా పాపకు రాలేదు. ఇంతవరకు పోయిన గవర్నమెంట్ ఇంతవరకు ఏ పరిష్కారం చేయలేదు. ఈ గవర్నమెంట్ అని వచ్చేసి రేవంత్ రెడ్డి గారు నా సమస్యను తొందరగా పరిష్కరించాలని మనం చేస్తున్నాను. నా పేరు బండ్ల కొండయ్య. భూ నిర్వాసితులము, ఏటిగడ్డ కిష్టాపురము. మాకు కూడా మా కొడుకు ప్యాకేజ్ రాలేదు. మనం ప్యాకేజ్ ఇస్తారని ఆశతోటి ఇక్కడికి వచ్చినాము, అప్లికేషన్ పెట్టినాము. మాకు రేవంత్ రెడ్డి సార్ గారు ఇస్తారని నమ్మకంతో మేము ఇప్పుడు వచ్చినాము. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాము.